ఆంటీ ప్లాంట్స్ కి వాటరింగ్ చేస్తున్నారా? మీకు లాల్ బహదూర్ శాస్త్రి గురించి తెలుసా? తెలుసమ్మా. మన భారతం స్వాతంత్రం వచ్చాక అంటే ఇప్పుడు వారికి ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అందరిలోకి, ప్రధానమంత్రులు అందరిలోకి అత్యంత నీతివంతమైన ప్రధానమంత్రి అన్నమాట. అలాగే నీకు తెలుసా, అతనికి కేవలం 18 monthsకి అతను ప్రధానమంత్రి అయినా కూడా సొంత కారు కూడా లేకపోయి ఉంటే 12,000 రూపాయలు డౌన్ పేమెంట్ ఇచ్చి 12,000 రూపాయలకి ఫియట్ కార్ కొని 5,000 రూపాయలు అతని దగ్గర ఉంటే డౌన్ పేమెంట్ ఇచ్చాక చనిపోతారనమాట. చనిపోతే అప్పుడు తన భార్య పేరు లలితా శాస్త్రి. ఆవిడకంచి బ్యాంక్ కూడా డబ్బులు మాఫీ చేయిస్తామంటది. మరి వాళ్ళు శ్రేయోభిలాషులు, ఫాలోయర్స్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు కూడా మనీ ఆర్డర్ పంపిస్తారనమాట. పంపిస్తే రిటర్న్ ఇచ్చేసి ఆ పెన్షన్తోనే ఆ డబ్బులంచి మళ్ళీ ఇస్తారనమాట. రీపేమెంట్ చేస్తారు, లోన్ క్లియర్ చేస్తారు. అంటే అత్యంత నీతిమైన ప్రధానమంత్రికి తగిన భార్య అనమాట. అంతే కదా, 1 రూపాయి కూడా ఆవిడ ఎవ్వరి దగ్గర కూడా తీసుకోలేదు. మళ్ళీ ఇలాంటి మిద్దె తోటలు మొదలుపెట్టింది ఎవరు తెలుసా? మన తొలి ప్రధానమంత్రి. గ్రీన్ రివల్యూషను ఆ టైంలో, అంటే అదేమంటారు, అంటే చూడు పంటల పండుగ, దానికి ఏమంటారు, ఇది అగ్రికల్చరల్ ఇదే కదా, అంటే డ్రాట్ ఏదైతే ఉంటుందో చాలా పెద్ద డ్రాట్ వస్తుంది అనమాట. లేకపోతే ఎక్కడెక్కడ ఖాళీ చేతిలో అంటే జాగాలు ఉంటే మొక్కలు వేసుకొని పెంచుకొని వాళ్ళు పంట వాళ్ళే పండించుకొని తినమని చెప్తారు. ఉపవాస దీక్ష మొదలుపెట్టింది కూడా అతనే. తొలి ప్రధానమంత్రి అతని గార్డెన్లో ఫస్ట్ అతను వేసుకొని అతను పంట పండించుకొని అందరికీ అదే పని చేయమని చెప్తారు. ఏ రూల్ పాస్ చేసినా తొలి అతను చేసేవారు, తర్వాత అందరికీ చేయించేవారు. అది అతను అంటే నీతిలోనే ఫస్ట్ విషయం. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.